సబ్కే సాత్ సబ్ వికాస్ అని ప్రకటించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు తమ నినాదాన్ని మార్చుకొని మాతో ఎవరుంటే మేము వారితో ఉంటామని కొత్త విధానాన్ని బీజేపీ అమలు చేస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. అందులో భాగంగానే బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని గవర్నర్లతో పరిపాలిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేత నామినేట్ చేయబడిన గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడిన కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించడం అందుకు నిదర్శనమని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. హన్మకొండలో జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల సందర్భంగా శుక్రవారం హరిత ఓటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, తక్కెలపల్లి శ్రీనివాసరావు, పశ్య పద్మ, కళావేణ శంకర్, ఎం బాల నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి విజయసారథి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతులతో కలిసి డాక్టర్ నారాయణ మాట్లాడారు. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడాన్ని డాక్టర్ నారాయణ స్వాగతించారు. ఈ ఘటన వైద్యురాలి హత్యకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దోషిగా నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంత పెద్ద దేశంలో బడ్జెట్లో వైద్య రంగానికి కేవలం 1.35% ఖర్చు చేయడం సిగ్గుచేటని, ప్రభుత్వ వైద్య రంగంలో తగిన సదుపాయాలు లేకపోవడంతో కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందని ఆయన అన్నారు.